ఒక 25 కుర్రోడు ఉద్యోగం కోసం ప్రయత్నించి అప్పుల బారిన పడిపోతే, వాడింకెలా బ్రతకాలనుకుంటాడు? ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నోళ్ళందరూ ఒక అడిక్షన్‌కి గురైనోళ్ళు. కానీ ఇలాంటి జాబ్ ఇన్‌స్టిట్యూట్‌ల వల్ల మోసపోతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, సొసైటీలో తనేంటో నిరూపించుకోవడం కోసం కష్టపడాలనుకున్న ఒక వ్యక్తి మోసపోతే, అది చాలా ఘోరమది. అలాంటి వాళ్ళ గురించి ముందు పట్టించుకోవాలి. ఈ వ్యసనాలకు గురయ్యి మోసపోయిన వాళ్ళ గురించి కాకుండా, మంచిగా ఏదైనా సాధిద్దాం అనుకునే వ్యక్తులుంటారు గదా! వీళ్ళకి ముందు మనం న్యాయం చేయాలి. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కింద 2024 నవంబర్ 13వ తేదీన ఈ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో మీరైతే వాళ్ళ పైన కంప్లెయింట్ చేయొచ్చు. చచ్చిపోవడం కంటే అది ఏమైనా పెద్ద కష్టమా? ఆలోచించండి. సూసైడ్ లాంటివి చేసుకోకండి. మీరు ఒక క్వెషన్ చేస్తే మీకు తోడుగా మీలాగే నష్టపోయిన వాళ్ళు, మీలాగే మోసపోయిన వాళ్ళు 100 మందొస్తారు. 100 మంది బయటపడతారు. ఇంతమంది బయటపడినప్పుడు ఖచ్చితంగా అలాంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లనేవి మూతపడతాయి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలనమాట. ఫ్రెండ్స్, నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను జాయిన్ అయిన సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్ కోచింగ్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేసేవాడిని. అది ఎలా అంటే యాజ్ ఎ డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్‌గా నాకు మంచిగా అనిపించిన విషయాలు అండ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి ఈ యూట్యూబ్ ఛానల్‌లో నేను ఆ ఇన్‌స్టిట్యూట్ గురించి వీడియోస్ అయితే చేసేవాడిని. దాని తర్వాత ఇన్‌స్టాలో నాకు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన వాళ్ళు నాకు చాలామంది మెసేజ్ అయితే చేసేవారనమాట. సో, నేను వాళ్ళకి రిప్లైలు ఇచ్చేవాడిని. అందులో చాలా బాధాకరమైన విషయాలు నాకు చెప్పేవారు. నాకు వాటిని చూసాక చాలా బాధ కలిగేది. అందువల్ల నేను ఒక వీడియో అయితే చేశా. ఆ వీడియోకి యూట్యూబ్‌లోనే స్ట్రైక్ అయితే ఏశారు ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. సో, దాని తర్వాత నుంచి నాకు పెద్ద యూట్యూబ్‌లో సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల నేను వీడియోస్ చేయడం ఆపేశాను. నేను ఈ వీడియో అప్‌లోడ్ చేసిన రోజుకి ఒక 3 రోజుల క్రితం అనమాట. నాకు ఇన్‌స్టాలో ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు. ఆ అబ్బాయి పేరు శ్రీనివాసు. చిత్తూరు అనమాట. చిత్తూరు నుంచి నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేశాడు. నేను జాయిన్ అయిన ఇన్‌స్టిట్యూట్‌లోనే తను కూడా జాయిన్ అయ్యాడు. పక్కన మీకు చాటింగ్ అయితే కనబడుతది. ఒకసారి చూడండి. అండ్ అలాగే అతను నాకు ఒక లెటర్ రాసి, ఆ లెటర్ ఫోటో తీసి నాకు పంపించడం జరిగింది. ఆ లెటర్‌లో ఉన్న మ్యాటర్ ఏంటంటే, తను పుట్టగానే వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఈ అబ్బాయికి 3 ఇయర్స్ వచ్చినప్పుడు ఆళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకొని సెపరేట్‌గా ఉంటున్నాడనమాట వాళ్ళ పిన్నితో. ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర వదిలేసాడు. వాళ్ళ అమ్మమ్మే తనకి మొత్తం అంతా పెంచడం, చదివించడం ఇదంతా వాళ్ళ అమ్మమ్మ గారే చూస్తున్నారనమాట. ఆవిడకొచ్చే కూలీ డబ్బులతో, ఆవిడకొచ్చే పెన్షన్‌తో ఈ అబ్బాయినైతే పోషించడం జరిగింది. ఈ అబ్బాయి 5థ్ క్లాస్ తర్వాత నుంచి మొత్తం అంతా హాస్టల్‌లోనే తన ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ చేశాడు. తను డిగ్రీ, బీఎస్సీ కంప్లీట్ చేశాడనమాట. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత తను జాబ్ సెర్చింగ్‌కి ట్రై చేస్తున్నప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ ఇన్‌స్టిట్యూట్ గురించి తెగ యాడ్స్ రావటం వల్ల తను సాఫ్ట్‌వేర్‌లో ఎలాగైనా జాయిన్ అవుదాం అని ఈ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలని తను అనుకున్నాడు. అయితే ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడానికి ఆ అబ్బాయి దగ్గర అసలు డబ్బులు లేవు. అమ్మమ్మ గారిని అడగడానికి ఆవిడ దగ్గర అంత స్తోమత లేదు. అండ్ అలాగే వాళ్ళ నాన్నని అడగడానికి వాళ్ళ నాన్నకి దీనికి అంత బాండింగ్ లేదు. ప్లస్ నన్ను చిన్నప్పుడు వదిలేసారు కదా! నేనెలా అతని దగ్గర డబ్బులు అడుగుతాను అనే ఒక ఉద్దేశంతో తనైతే వాళ్ళ నాన్నని డబ్బులు అడగడం అయితే లేదనమాట. అప్పుడు తినేం చేశాడంటే ఒక లోన్ యాప్ నుంచి రూ. 85,000 లోన్ అయితే తీసుకున్నాడనమాట. అంటే ఒక్క యాప్ కాదది. కొన్ని మల్టిపుల్ యాప్స్ నుంచి లోన్ అయితే తీసుకున్నాడు. ఏ ఉద్దేశంతో తీసుకున్నాడంటే ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళతో తను మాట్లాడినప్పుడు వాళ్ళ మెంటార్ వీళ్ళకి కాల్ చేసి మాట్లాడినప్పుడు తినైతే కొన్ని క్వెషన్స్ అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, "మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు 3 మంత్స్‌లోనే జాబ్ వచ్చేసిందనమాట. మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తది. మీరు బీఎస్సీ బ్యాక్‌గ్రౌండ్ అంటున్నారు కాబట్టి, మా దగ్గర చాలా మంది ఉన్నారు. డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ పైన వచ్చి పెద్ద పెద్ద ప్యాకేజీలతో జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారని వాళ్ళ మెంటారు దీనికి బ్రెయిన్ వాష్ అయితే చేయడం జరిగిందనమాట. వాళ్ళకేంటంటే, ఏ మెంటర్ అయితే వాళ్ళకి జాయిన్ చేపిస్తారో, ఆ మెంటర్‌కి కొంత కమిషన్ అయితే వస్తదనమాట. ఆ కమిషన్‌కి కక్కుర్తిపడి ఈ అబ్బాయి జీవితాన్ని నాశనం చేసేంత మోసపూరిత మాటలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ మెంటార్ మాట్లాడిన ఆ మాటలకి ఈ జాబ్ నీడున్న శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా ఆశకు గురయ్యి ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఏం చేసైనా సరే జాయిన్ అయిపోదాం అనే ఒక ఉద్దేశంతో ఈ లోన్ యాప్స్ నుంచి అయితే లోన్ తీసుకోవడం జరిగింది. 2021లో జాయిన్ అయ్యాడంట. తిను కోచింగ్‌లో జాయిన్ అయిన ఒక 3 మంత్స్‌కి అతనికైతే అర్థమైపోయింది. వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్‌కి, తిను నేర్చుకున్న ఈ స్కిల్స్‌కి ఎలాంటి సంబంధం ఉందో తినకి అర్థమైపోయింది. కాకపోతే తినైతే హోప్ వదిలేయలేదు. మార్నింగ్ క్లాస్ వింటే ఈవినింగ్ పార్ట్ టైమ్‌గా ఈ జొమాటో అండ్ కొన్ని కొన్ని ఫుడ్ డెలివరీ బాయ్ లాగా తనైతే వర్క్ చేసేవాడనమాట. ఎందుకంటే తను తీసుకున్న లోన్ యాప్ తీసుకున్న మంత్ నుంచి తను రీపే చేయడం కోసం ఇలా పార్ట్ టైమ్ జాబ్స్ అయితే చేసేవాడు. మార్నింగ్ చదవటం, ఈవినింగ్ అయితే ఈ లోను పే చేయడం కోసం పార్ట్ టైమ్ జాబులు చేసేవాడనమాట. 6 మంత్స్ అయిపోయిన తర్వాత నుంచి తిను పే చేస్తున్నా కూడా ఇన్‌కేస్ ఏమైనా లేట్ అయితే చిన్న కాంటాక్ట్స్‌లో ఉన్న వాళ్ళకి మెసేజ్‌లు చేయడం, ఫోన్‌లు చేయడం చేసేవాళ్ళు లోన్ యాప్స్ వాళ్ళు.
ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇతనికి ఎలాంటి గ్రోత్ అయితే కనిపించలేదు. మేబీ అది ఇతని మిస్టేకో లేపోతే వాళ్ళ మిస్టేకో మనకు తెలీదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఎవరో చెప్పిన మాటలకి మనం ఆశపడిపోయి ఇతను ఒక పర్సనల్ వ్యక్తి దగ్గర నుంచి లోన్ తీసుకోలా. ఒక లోన్ యాప్ నుంచి లోన్ తీసుకున్నాడు. వాళ్ళకి కావాల్సిన డబ్బులే. ఆ డబ్బులు మనం కట్టాల్సిన దానికంటే ఎక్కువ కడతాం. అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు డబ్బులు కట్టించుకోవడం పక్కన పెడితే మన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తారనమాట. అందరికీ ఫోన్లు చేయడం, మెసేజ్‌లు చేయడం, క్లోజ్‌గా ఉండే వాళ్ళకి ఫోన్లు చేస్తారనమాట. సో, ఇది అబ్బాయి తట్టుకోలేక సూసైడ్ చేసుకుందాం అన్నంత దారుణంగా ఆలోచన ఇతనికి దిగజారిపోయాయి. చాలా విధాలుగా ట్రై చేసాడంట కూడా. కానీ తనకి ఒకే ఒక విషయం ఆపింది. ఏంటంటే వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ అమ్మగారు ఒక్కరే కూతురంట. వాళ్ళ అమ్మమ్మే ఈ అబ్బాయిని పూర్తిగా పెంచడం జరిగింది, చదివించడం జరిగింది. ఆవిడని ఈ అబ్బాయి దృష్టిలో పెట్టుకొని ఆవిడ కోసమైనా సరే నేను బ్రతకాలి అనుకుని అతనైతే ఆ సూసైడ్ అనే ఒక మాట నుంచి బయటపడి ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు ఉన్న బెట్టింగ్ యాప్స్‌కి ఎంతమంది అయితే బలైపోతున్నారో ఇలాంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కూడా చాలా మంది బలైపోతున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది బిజినెస్. మీరు వాళ్ళ డెమో క్లాస్‌లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ మీకు ఆ డెమో క్లాస్‌లో ఉన్నవాళ్ళు ఆ ఇన్‌స్టిట్యూట్ తాలూకు వాళ్ళు. అలాగే ఆ డెమో క్లాస్‌లో మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్న వాళ్ళు కూడా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు సెట్ చేసిన వాళ్ళే. ఏది కూడా అక్కడ నిజం కాదు. ఇప్పుడున్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇంతే ఉన్నాయి. మనకిప్పుడు ఈ శ్రీనివాస్ గురించి తెలిసిందే. మనకు తెలియని ఎంతోమంది ఇదే పరిస్థితులు ఎదిరించలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండే ఉంటారు. అయితే ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళు లోన్ యాప్ నుంచి లోన్ తీసుకోవడం వల్ల సూసైడ్ చేసుకున్నారు అనుకుంటారు గానీ, ఈ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడం కోసమే ఆ లోన్ తీసుకున్నారని ఎవరు అనుకోరు. మెయిన్ పాయింట్ ఇదనమాట. ఇలాంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఆన్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారనుకోండి. అప్పుడు మీరు ఎలా సెర్చ్ చేయాలంటే, ఈ జాబ్ సెర్చింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! లైక్ లింక్డ్ఇన్ లాంటివి. ఈ లింక్డ్ఇన్‌లో వాళ్ళ కంపెనీ తాలూకా హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని చాలామంది అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఆ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి గనుక మీరు సెర్చ్ చేస్తే అందులో అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళందరివి వస్తాయి డీటెయిల్స్. వాళ్ళకి మీరు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యి వాళ్ళకి జాబ్ వచ్చినట్టుగా వాళ్ళు ఏమైనా అప్డేట్ చేసుకున్నా వాళ్ళకి కూడా మీరు మెసేజ్ చేయండి. చేసినప్పుడు మీరు వాళ్ళకి అడగాల్సిన క్వెషన్ ఏంటంటే, మీరు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు కదా! జాయిన్ అయిన తర్వాత మీకు ఈ జాబ్ ఆ ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచైనా వచ్చిందా? లేదంటే మీరు ఏదైనా ఎక్స్‌టర్నల్‌గా మీరు ఇంకే ఎఫర్ట్స్ పెట్టారా? లేదా బయట వేరే విధాలుగా మీకేమైనా ఈ జాబ్ వచ్చిందా? అని మీరైతే వాళ్ళని అడగండి. వాళ్ళలో మెజారిటీ పీపుల్స్ ఏదైతే మీకు రేటింగ్ ఇస్తారో, ఎలాంటి రివ్యూ ఇస్తారో దాన్ని మీరు బేస్ చేసుకొని ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడం బెటర్ అనమాట. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్‌ని పెట్టి మీకైతే ప్రమోషన్స్ చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళే వచ్చేసి ప్రమోషన్ చేస్తున్నారు. మీకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాం చూడండి అని చెప్తున్నారు గదా! ఆ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఫోటోసే. ఇప్పుడు ప్రతి ఇన్‌స్టిట్యూట్ కూడా ఆ ఇన్‌స్టిట్యూట్ బయట పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టేసి వందల ఫోటోలు పెట్టేస్తారు. వాటిల్ని మనం ఫోటోలు చూసి నమ్మకూడదు. వాళ్ళకి మీరు పర్సనల్‌గా జాబ్ వచ్చిన వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వాల. ఆ కాంటాక్ట్ అవ్వాలంటే ఇలాంటి జాబ్ సెర్చింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లోనే ఉంటదనమాట. సో, మీరు ఫస్ట్ వాళ్ళు చూపించే ఫోటోస్ కావచ్చు, లేదంటే వాళ్ళు మీకు పంపించిన బ్రౌచర్స్ కావచ్చు, వాటిల్లో ఉంటాయి గదా! వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటోసు. వాళ్ళకి మీరైతే మెసేజ్‌లు చేయండి. మెసేజ్‌లు ఈ లింక్డ్ఇన్ ద్వారా చేసిన తర్వాత, మీకు అక్కడ వాళ్ళిచ్చే ఆ రివ్యూని బట్టి మీరు ఈ డెసిషన్ అయితే తీసుకోండి. ఒకవేళ జాయిన్ అవ్వడానికి మీరు రెడీ అయినా కూడా మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆలోచించి మీరు ఆ డబ్బు సంపాదించుకున్న తర్వాత జాయిన్ అవ్వడం బెటర్. లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్‌లో వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని జాయిన్ అవ్వండి. అంతేగాని ఇలాంటి లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకొని వాటిని మళ్ళీ పే చేయడానికి ఇబ్బంది పడుతూ ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్ రాక తర్వాత మీ మెంటల్ స్థితి మారిపోతదనమాట. అలాంటప్పుడు మీకు ఎంతో పెద్ద మోటివ్ ఉంటే గాని మీరు ఆ ఆలోచనల నుంచి బయటపడడం చాలా కష్టం. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చాలామంది బెట్టింగ్ యాప్స్ గురించి పోరాడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నోళ్ళందరూ ఒక ఎడిక్షన్‌కి గురైనోళ్ళు. వాళ్ళు దేని గురించి కూడా ఆలోచించరు. వాళ్ళకొక వ్యసనం వల్ల వాళ్ళు వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ ఇలాంటి జాబ్ ఇన్‌స్టిట్యూట్‌ల వల్ల మోసపోతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, సొసైటీలో తనేంటో నిరూపించుకోవడం కోసం మంచి ఉద్యోగం చెయ్యాలని, కష్టపడాలనుకున్న ఒక వ్యక్తి మోసపోతే అది చాలా ఘోరమది. అలాంటి వాళ్ళ గురించి ముందు పట్టించుకోవాలి. ఈ వ్యసనాలకు గురయ్యి మోసపోయిన వాళ్ళ గురించి కాకుండా, మంచిగా ఏదైనా సాధిద్దాం అనుకునే వ్యక్తులుంటారు గదా! వీళ్ళకి ముందు మనం న్యాయం చేయాలి. అలాంటి వాళ్ళని పట్టించుకుంటే చాలా మందికి వాళ్ళు ఆదర్శపూరితం అవుతారనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చే ఈ డబ్బులన్నీ గూడా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్‌కి వీటికి వెళ్తుంటాయి. సో, అందువల్ల బెట్టింగ్ యాప్స్ గురించి అవేర్‌నెస్ తీసుకురావడం మంచిదే. ఏదైనా సరే ఒక సొసైటీకి మంచి పేరు తెచ్చేది ఎవరంటే ఏదైనా ఒక మంచి పనిని సాధించడం, లేదంటే ఒక గొప్ప ఉద్యోగం చేయడమో, లేదంటే ఒక పెద్ద బిజినెస్ పెట్టడమో, ఇలాంటి వ్యక్తులే సొసైటీకి పేరు తీసుకొస్తారు. సో, అలాంటి వాళ్ళే మోసపోతే
ఇంక ఈ సొసైటీలో ఇంకేముంటుంది చెప్పండి? మొత్తం అంతా పేదరికంలోకి వెళ్ళిపోతుంది. ఒక 25 ఏళ్ల కుర్రోడు ఉద్యోగం కోసం ప్రయత్నించి అప్పుల బారిన పడిపోతే వాడింకెలా బ్రతకాలనుకుంటాడు? వాడింకెలా సర్వైవ్ అవుతాడు? సో, ఇలాంటి వాళ్ళని మనం సేవ్ చేయాల. ఇలాంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల పైన మనం యాక్షన్ తీసుకోవాల. ఇందుకోసమే సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కింద 2024 నవంబర్ 13వ తేదీన ఈ 100% జాబ్ గ్యారంటీ, 100% సెలక్షన్, 100% ప్లేస్‌మెంట్స్ ఈ ట్యాగ్‌లైన్స్‌ని తీసేయాలి అని చెప్పేసి కొన్ని యాక్ట్స్ అయితే పంపించిందనమాట. అప్పటి నుంచి ఏదైతే ఈ పర్టిక్యులర్ నేను జాయిన్ అయిన ఇన్‌స్టిట్యూట్ ఉందో అప్పటి వరకు వీళ్ళు 100% ప్లేస్‌మెంట్ సపోర్ట్ అనేవారు. అది కూడా తప్పే అనమాట. అది కూడా తీసేశారు. మీరు ఒకసారి పాత ప్రమోషన్ వీడియోస్‌కి, ఇప్పుడు ప్రమోషన్ వీడియోస్‌కి చాలా తేడా గమనించండి. అప్పుడు ఉన్న పదాలు గాని, అప్పుడున్న వ్యక్తులు గాని ఇప్పుడు లేరు. ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళే వచ్చి ప్రమోషన్ చేస్తున్నారు. సో, మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉందో. అండ్ ఇప్పుడు ఈ వీడియో అబ్బాయి ఎందుకు చేయమన్నాడంటే నాకు, ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త పేరు, కొత్త లోగోలతో కొత్తగా అప్‌డేట్ అయ్యి వస్తున్నారనమాట. వాళ్ళ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్‌కి మళ్ళీ అబ్బాయి లాంటి వాళ్ళు బలైపోతారేమోనని అవేర్‌నెస్ కల్పించడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఏదైనా ఇన్‌స్టిట్యూట్ వల్ల మోసపోయినోళ్ళు ఉంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో మీరైతే వాళ్ళ పైన కంప్లెయింట్ చేయొచ్చు. ఈ స్క్రీన్ పైన నేను ఒక గవర్నమెంట్ వెబ్‌సైట్ అయితే పెడుతున్నాను. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరైతే కంప్లెయింట్ చేయొచ్చు. ఇది డైరెక్ట్‌గా సెంట్రల్ గవర్నమెంటే ఇలాంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 2022లో శ్రీరామ్ ఐఏఎస్ అని చెప్పేసి ఒక ఇన్‌స్టిట్యూట్ ఏం క్లెయిమ్ చేసిందంటే ఇండియాస్ నంబర్ 1 అండ్ ప్రెస్టీజియస్ యూపీఎస్సీ అండ్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి ప్రమోషన్స్‌లో వాడుకుందనమాట. అండ్ అలాగే 200కి పైగా మేము సెలక్షన్స్ చేశామని చెప్పేసి తప్పుడు వార్త అయితే బయటికి అడ్వర్టైజ్ చేసుకుందనమాట. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంది. ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మనం ప్రమోషన్స్ వాడుకోకూడదు. అలాగే ఇప్పుడు కూడా చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే మేము చాలా నంబర్ ఆఫ్ మెంబర్స్‌కి మేము జాబ్స్ ఇస్తున్నాం. వేల కంపెనీస్ మా వెనకాల పడుతున్నాయి. మా దగ్గర స్టూడెంట్స్ హైర్ చేసుకోవడానికి అని చెప్పేసి చెప్తున్నారు. అందులో ఖచ్చితంగా ఫాల్స్ అడ్వర్టైజ్‌మెంటు. మీరు మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా కంప్లెయింట్ చేయండి. మీరు ఈ వెబ్‌సైట్‌లోనే కావచ్చు, లేదంటే ఇంకేదైనా కోర్టు ద్వారా అయినా, పోలీస్ కంప్లెయింట్ అయినా, సైబర్ క్రైమ్ వాళ్ళకైనా సరే మీరు కంప్లెయింట్ చేయండి. కంప్లెయింట్ చేయండి తప్ప మీరు సూసైడ్ చేసుకోవడానికి వీటికి ఆలోచించకండి. అసలు సూసైడ్ చేసుకుంటే మీరు చచ్చిపోతారు. మిమ్మల్ని మోసం చేసినోడు హ్యాపీగా బ్రతుకుతాడు. మీరు చేయాల్సింది సూసైడ్ కాదు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళి, మీ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళి, మీ పరువు, మీ ఇమేజ్‌ని ఈ సమాజంలో, ఈ సొసైటీలో పాడు చేసిన వ్యక్తుల్ని మీరు ఖచ్చితంగా బయటకి లాగాలి. రేపొద్దున్న ఇంకొకడు అలాంటోడు రావడానికి భయపడతాడు. మీలాగే వేరే ఒకళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండడానికి మీ భవిష్యత్ తరాలకి మంచి చేసిన వాళ్ళవుతారు. సో, కాబట్టి మీకేదైనా ఒక నష్టం జరిగితే ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్ నుంచి, ఆ ఇన్‌స్టిట్యూట్ గురించి వాళ్ళు మీకెలాంటి మాటలైతే వాగ్దానాలు చేశారో, మీకెలాంటి ప్రామిస్ చేశారో మీరు జాయిన్ అయ్యే ముందు, మీరు ఎలాంటి డిగ్రీ వల్ల అయినా సరే మీకు జాబొచ్చేస్తది. మీకెంత ఏజ్ గ్యాప్ ఉన్న జాబొచ్చేస్తది. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కదా! ఇలాంటివి చెప్పడం కూడా ఫాల్స్ ప్రామిసెస్ కిందే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పేదొకటి, లోపల మనకి జరిగేదొకటి. సో, కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిపైన మీరు ముందుకొచ్చి మీకేదైనా మోసాలు జరిగితే, వీళ్ళ వల్ల ఏదైనా నష్టపోతే మీరు కంప్లెయింట్ చేయండి. కంప్లెయింట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పైన ఎలా అయితే పెద్ద మొత్తంలో జరుగుతుందో, ఒక తిరుగుబాటు జరుగుతుందో, ఒక రెవల్యూషన్ ఎలా వచ్చిందో, ఇలాంటి స్కామ్స్ చేసే ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా మూతపడితే చాలా మంది జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు చాలా మంది సేవ్ అవుతారు. మీరు బయటకొచ్చి అడగటం వల్ల, మీరు క్వెషన్ చేయటం వల్ల 100 మందికి మంచి జరుగుతది. మీరందరూ బయటికి రండి. మీరు ఎవరైతే మోసపోయారో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళొచ్చి కంప్లెయింట్లు చేయండి వాళ్ళకి వ్యతిరేకంగా. ఒకవేళ వాళ్ళ వల్ల జాబ్స్ వచ్చినా కూడా ఆ జాబ్స్ అనేవి ఒక 100 మంది జాయిన్ అయితే అందులో ఒక 10 మందికి జాబ్స్ వస్తే అది జాబ్స్ వచ్చినట్టు కాదు. ఇక్కడ 90 మంది కూడా నష్టపోతున్నారు గదా! ఈ 90 మందిలో ఒక 10 మందైనా సరే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చిన వాళ్ళే గదా! అప్పు తీసుకురాకుండా జాబ్ కోసం ప్రయత్నించే స్టూడెంట్స్ ఎక్కడో ఉంటారు. చాలా రేర్ అయ్యి. చాలా డబ్బులున్న వాళ్ళు మాత్రమే అలా జరుగుతది. బాగా డబ్బులున్న వాళ్ళు. కానీ చాలా వరకు కూడా 100కి 70% అందరూ అప్పు తెచ్చుకొనే జాబ్ కోసం ప్రయత్నిస్తారు. ఇక్కడ మోసపోతున్న ప్రతి ఒక్కరు కూడా అప్పు తీసుకొచ్చిన వాళ్ళే. వాళ్ళు లోన్ యాప్ నుంచో, లేకపోతే ఇంకా ఏదో ఫైనాన్స్ వీటి నుంచో ఎక్కడి నుంచో లోన్‌లు తీసుకొస్తారు. ఈ లోన్‌లు తీసుకొనొచ్చి వాటిని తిరిగి పే చేసేటప్పుడు వీళ్ళు పడే ఆ మెంటల్ టెన్షన్ గాని, ఆ ప్రెషర్ గాని, ఆ లోన్ యాప్స్ వల్ల బయట వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడం, ఇలాంటివి తట్టుకొని నిలబడడానికి ఎంతో స్ట్రాంగెస్ట్ మైండ్ అయితే గాని, మైండ్ సెట్ ఉన్న వాళ్ళే గాని, నార్మల్ వాళ్ళైతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మీకు ఎలాంటి నష్టం జరిగినా కూడా మీరు సూసైడ్‌లు చేసుకోవడాలు ఇలాంటివి చేయకండి.
ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు. మీ పైన ఆధారపడి మీరు బ్రతికుంటే వాళ్ళకి సంతోషం. అనవసరంగా ఎవడో మిమ్మల్ని మోసం చేసినందుకు మీరు మీ పేరెంట్స్ ఆనందాన్ని పాడు చేయకండి. మీరు పోరాడండి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి. మీరు ఏం చేశారో చెప్పండి. ఒకవేళ బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా ఏదైనా మీరు నష్టపోయినా ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా చూసుకుంటారు. ఇంతవరకు మిమ్మల్ని పెంచారు కదా! ఇక నుంచి మిమ్మల్ని చూసుకోవడం కష్టమా? మీ ప్రాబ్లమ్స్ నుంచి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా సేవ్ చేస్తారు. సో, కాబట్టి మీరు మీ పేరెంట్స్‌కి చెప్పండి. తిడితే తిడతారు. మీరు చేసిన తప్పుకి తిట్టొచ్చు. కానీ ఆ తిట్లు భరించండి. ఏముంది చచ్చిపోవడం కంటే అది ఏమైనా పెద్ద కష్టమా? ఆలోచించండి. సూసైడ్ లాంటివి చేసుకోకండి. మీరు ఒక క్వెషన్ చేస్తే మీకు తోడుగా మీలాగే నష్టపోయిన వాళ్ళు, మీలాగే మోసపోయిన వాళ్ళు 100 మందొస్తారు. 100 మంది బయటపడతారు. ఇంతమంది బయటపడినప్పుడు ఖచ్చితంగా అలాంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లనేవి మూతపడతాయి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలనమాట. సో, మీరందరూ దయచేసి అవేర్‌నెస్‌గా ఉండండి. ఏదైనా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇలాంటి లోన్ యాప్‌ల నుంచి గానీ, ప్రమాదకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నెట్టుకొని జాబ్ తెచ్చుకోవడానికి మీరైతే ప్రయత్నించకండి. అది చాలా ప్రమాదకరం. మీకు ప్రమాదకరమే, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ప్రమాదకరమే. సో, ఒకసారి ఆలోచించి మీరైతే మీ డెసిషన్‌లు తీసుకోండి. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియో మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుందనమాట. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు నలుగురికి తెలియాలి. ఎందుకంటే, మన సమాజంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో తెలిస్తేనే కొంచెం అవేర్‌నెస్ కలిగి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుందామన్నా సపోజ్ ఈ జాబ్ సెర్చింగ్ ప్లాట్‌ఫార్మే కాకపోవచ్చు. ఇంకేదైనా సరే. ఒక వస్తువు కొనేటప్పుడు కూడా ఆ వస్తువు గురించి వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం అలాగే చేస్తారు. సో, మనం ముందుగా అవేర్‌నెస్‌తో ఉంటే వాళ్ళకి సంబంధించిన పాజిటివ్ విషయాలే కాదు, దానికి ఇంకేదైనా నెగెటివ్ వే కూడా ఉందేమో మనం ఆ వేలో కూడా ఆలోచించి ముందుకు మనం నిర్ణయాలు తీసుకుంటాం. అందరికీ అవేర్‌నెస్ కలిగించడంలో నా వంతు ప్రయత్నంగా నేనైతే ఈ వీడియో చేశాను. మీ వంతు ప్రయత్నంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అండ్ థాంక్ యూ. జై హింద్.